బంగారు వీధులలో శృంగారముగ తిరిగి ఆ దినము ఎప్పుడొచ్చునో. బంగారు వీధులలో శృంగారముగ తిరిగి ఆ దినము ఎప్పుడొచ్చునో. 12 గుమ్మముల పట్టణముల చేరి భజించే దినమెప్పుడో. 12 గుమ్మముల పట్టణముల చేరి భజించే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. ఆశ తీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో. ఆశ తీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో. సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికి కారణభూతుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమంలో అనేకమైన అద్భుతమైన వాక్యాలు మనము వింటూ ప్రార్థనలో బలపడుతున్నాం. ప్రాముఖ్యంగా మీలో అనేకులు దేవుని వాక్యాన్ని విని వాక్యము ద్వారా బలపరచబడుతూ మీరు తెలియపరుస్తున్న స్పందనను బట్టి హృదయపూర్వకముగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మీలో అనేకులు ప్రార్థన అవసరతలు తెలియపరిచి ఉన్నారు. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో మనవి చేయించి ఉన్నాను. గడిచిన 2 కార్యక్రమాలలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును ఏలయనగా మనుష్యులు అని రాస్తూ 2వ తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనము చూసుకున్నప్పుడు రకరకాలైనటువంటి మనుష్యులు భయంకరముగా మారిపోయి అంత్య దినములలో వారే అపాయకరమైనటువంటి కాలాలు తీసుకొని వస్తారు అని గడిచిన 2 కార్యక్రమాలలో మనము నేర్చుకొని ఉన్నాం. ఈ రోజున ప్రాముఖ్యంగా మరో అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనము వినబోతున్నాము. ఒక క్రొత్త వ్యక్తిని మనకి ఈ రోజున పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుడు పరిచయము చేస్తూ ఇలాంటి వారి వలననే అపాయకరమైన కాలాలు వస్తాయి కనుక ఇట్టి వారికి మీరు విముఖుడవై ఉండాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. చదువుకుందామా? 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు. గడిచిన కార్యక్రమాలలో స్వార్థప్రియుల గురించి, ధనాపేక్షుల గురించి మనము చాలా స్పష్టమైనటువంటి వివరణ మనము విని ఉన్నాం. ఈ రోజున ఈ కార్యక్రమంలో బింకములాడువారు గురించి మనము నేర్చుకునై ఉన్నాం. ప్రియులారా, రండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆత్మీయంగా బలపడదాం. ఇట్టి వారికి ఈ 2వ తిమోతి 3వ అధ్యాయంలో రాయబడినటువంటి 19 రకాలైనటువంటి మనుషులకు మనము విముఖులమై ఉంటూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని, భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే వారిగా మనల్ని మనము పరిశుద్ధ సంఘముగా సిద్ధపరచుకొని ఆయన కొరకు కనిపెట్టుకొని ఉందాం. ఈ రోజున ప్రాముఖ్యమైన అంశభాగము బింకములాడువారు. ఈ బింకములాడువారు అనేటటువంటి మనుష్యుడు లేదా ఇలాంటి మనుష్యులు ప్రమాదకరమైనటువంటి వారు భక్తి జీవితాన్ని పాడు చేస్తారు, భక్తి కలిగిన వారిని పాడు చేస్తారు, సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటారు. బింకములాడటము అనేది దేవుని చిత్తము కాదు ప్రియులారా. బింకములాడేవారు దేవుని చిత్తాన్ని జరిగించరు. బింకములాడుట వలన దేవునికి అయాసము, దేవునికి దుఃఖమును మనము కలిగిస్తాం. అలాగనే మనము విశ్వాసములో నుండి పడిపోయే ప్రమాదం కూడా వాటిల్లుతుంది. ఇలాంటి బింకములాడు వారు ఎలా ఉంటారో మనము విందాం. బింకములాడుట అంటే ఒక వ్యక్తి తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం, తన గురించి తాను మాట్లాడుకోవడము, తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడము, తన గురించి తాను పొగుడుకోవడము, తన యొక్క ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, హోదాను బట్టి, అందచందాలను బట్టి, వజ్ర వైడూర్యాలను బట్టి, ఆస్తిపాస్తులు సంపాదనలను బట్టి
ఒక వ్యక్తి తనను తానే పొగుడుకుంటాడు, తన గురించి తానే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. అది క్రైస్తవునికి తగదు అని మనము దేవుని వాక్యములో గడిచిన కార్యక్రమాల్లో విన్నాం. అవును ప్రియులారా, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండగా, ఈ బింకములాడేవారు వారిని వారే హెచ్చించుకుంటున్నారు, వారిని వారే పొగుడుకుంటున్నారు. వారికి ఉన్నటువంటి సమృద్ధిని బట్టి, వారికి ఉన్నటువంటి సమస్తమును బట్టి, వారికి ఉన్నటువంటి తెలివితేటల్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, దేనినైనా కానీ వారికి ఉన్నటువంటి దానిని బట్టి గొప్పగా మాట్లాడుకోవడం, గొప్పగా చెప్పుకోవడం, కుటుంబ పరిస్థితులను బట్టి, కుటుంబీకులను బట్టి, బంధు బలగమును బట్టి, సర్వస్వమును బట్టి గొప్పగా మాట్లాడుకుంటుంటారు, గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇలాగ ఎవరైనా తన గురించి తాను గొప్పగా చెప్పుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే, సాక్షాత్తు దేవుని మందిరానికే వచ్చి, దేవుని సింహాసనం ఎదుట ఉండి, దేవుని ఎదుట నిలబడి, ఇదిగో నేను ఇంత గొప్పవాణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనను మనము చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. 10వ వచనమును మనము చదువుకుందాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఇక్కడ మనము చూడాలి ప్రియులారా, శ్రద్ధగా గమనించినట్లయితే అనేక సందర్భాల్లో ఇలాంటి వాక్యాలు మనము విని ఉంటాం. మన సంఘాల్లో మన దైవ సేవకులు ఇలాంటి వాక్యాలు ఎన్నో సందర్భాల్లో మనకు బోధించి ఉంటారు. కానీ ఈ యొక్క వాక్యములో ఈ కనిపిస్తున్నటువంటి 2 వ్యక్తుల్లో మనం ఏ వ్యక్తికి సంబంధించిన వారం, ఏ కోవాకు చెందినటువంటి వారం? మరి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది బింకములాడువారు అని. ఇంకా కిందికి వెళ్ళిపోతే, ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము అని ఈరోజు నీకు నాకు హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ బింకములాడే వారికి మనము విముఖులుగా ఉండాలి. ఒకవేళ ఈ బింకములాడే స్వభావము మనలో ఉన్నదేమో చూసుకోవాలి. నీవు పరిసయ్యుని కోవాకు చెందిన వాడవా, లేదా సుంకరి కోవాకు చెందినటువంటి వాడివా? ఏమి జరుగుతుంది ఇక్కడ? ఈ చిన్న వృత్తాంతంలో ఒక భయంకరమైనటువంటి ప్రమాదం మనకు ఒకటి కనిపిస్తుంది. ఏమిటి ఆ ప్రమాదం అంటే, పరిసయ్యుడు నిలవబడి, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి ప్రియులారా, ఈ లూకాసు సువార్త 18వ అధ్యాయము 10వ వచనము నుంచి మనము చదివితే బహుస్పష్టంగా బింకములాడేవాడు ఒకడు మనకు కనిపిస్తున్నాడు. బింకములాడటం ఇదే, వీరే బింకములాడేవారు, వీరే. ఇదిగో ఈ పరిసయ్యుడు దేవుని సన్నిధికి వచ్చి నిలువబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 1, నేను చోరులను కాను. 2వది, నేను అన్యాయస్తులను కాను. 3వది, నేను వ్యభిచారిని కాను. 4వది, ఇతరుల మనుషుల వలనే నేను కాను. వేరే వారిలాగా నేను జీవించట్లేదు. అదిగో నా ప్రక్కనే ఉన్నాడే, ఇదిగో ఈ సుంకరి వలె నేను కాను అని ఒకరిని గురించి మాట్లాడుతూ, తనను తాను హెచ్చించుకుంటూ, తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ, దేవుని సన్నిధిలో ఏమాత్రము తగ్గింపు స్వభావం లేకుండా, దేవుని సన్నిధిలో వినమ్రత లేకుండా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనియు, ఆయన ప్రతి వారిని చూస్తున్నాడు అనే భయము లేకుండా వచ్చినటువంటి వ్యక్తి ఇతరుల మనుషులతో పోల్చుకొని తన క్రియలను, తన యొక్క జీవితాన్ని దేవుని ముందుకు తీసుకొని వచ్చి, నేనే మంచివాడిని, నాకు మించిన భక్తిపరులు ఇంకొకరు లేరు అని మాట్లాడుతున్నాడండి. ఇదిగో కనిపిస్తున్నటువంటి ఈ వాక్యములోనే బింకములాడేవాడు మనము గ్రహిస్తూ ఉన్నాం. బహుస్పష్టంగా బింకములాడేవాడు కనిపిస్తున్నాడు ప్రియులారా. అవును, పరిసయ్యుడు తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే, వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచున్నాను, నా సంపాదన అంతట్లో 10వ భాగము 10వ భాగము చెల్లించుచున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. నీ క్రియలు ఎలాంటివో ఆయనకు తెలియదా? సమూయేలుతో దేవుడు అన్నాడు, సమూయేలు, నువ్వు దావీదును చూసినప్పుడు ఆయన యొక్క శరీరమును బాహ్యముగా ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆలోచనలతో నువ్వు కంటికి కనిపించేది చూస్తున్నావు, పైరూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగమును చూసేవాడిని. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ఇంకొక విచిత్రమైనటువంటి మనిషి మనకు కనిపిస్తాడు, అజితేంద్రియత్వము. ఆ దానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క బింకములాడేవాడు.
దేవుని మందిరానికి వచ్చినప్పుడు తన పాపాలు ఒప్పుకోవలసినటువంటి వాడు, తన జీవితాన్ని మార్చుకోవలసినటువంటి వాడు, తన ప్రవర్తనను మార్చుకోవలసినటువంటి వాడు. ఎక్కడ పడిపోతున్నాడో, ఏ విషయంలో ఆయన విశ్వాసంలో దిగజారిపోతున్నాడో ఆలోచించుకోవాల్సిన వాడు. యేసు రక్తంలో పాపాలు కడుక్కోవలసిన వాడు. యేసుక్రీస్తు యొక్క ముఖకాంతిలో రహస్య పాపములను కనిపెట్టి చూడవలసినటువంటి వాడు. కానీ దేవుని మందిరానికి వచ్చి, అయ్యా నేను నీతిమంతుని చెప్పుకుంటున్నాడు, నేను పరిశుద్ధుని అని చెప్పుకుంటున్నాడు. అంటే నేను దొంగతనము చేయలేదు, అన్యాయము చేయలేదు, వ్యభిచారము చేయలేదు, ఇతరుల మనసుల వలె జీవించట్లేదు, ఇదిగో ఈ సుంకరి వలె జీవించట్లేదు, పైగా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా యొక్క రాబడి అంతట్లో 10వ భాగము అంటే 10వ భాగం ఇస్తున్నాను, నేను పరిశుద్ధుని అని ప్రార్థన చేస్తూ ఉంటే 14వ వచనంలో ఏం జరిగిందో చూద్దామా. 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు మాట్లాడినటువంటి మాట చూడండి. తనకంటే ఇతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎవరు? ఆ కింద ఉన్నటువంటి వ్యక్తి పరిసయ్యుడు అయిపోయాడు కదా. కింద ఎవరు కనిపిస్తున్నారు? సుంకరి కనిపిస్తున్నాడు. సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? ధైర్యము కూడా చాలట్లేదండి ప్రార్థన చేయటానికి. ధైర్యము కూడా చాలక ఆయన అంటాడు, దేవా పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు చూసి అంటున్నాడు కదా, అతని కంటే ఇతడే నీతిమంతుడిగా ఎంచబడెను. అవును ప్రియులారా, బింకములాడేవారిగా మనం ప్రవర్తిస్తే, బింకములాడుట వలన గ్రహించాలి. 14వ వచనంలో బహుస్పష్టంగా రాయబడింది, నీవు నీతిమంతుడిగా తీర్చబడవు. ఎందుకు అంటే ఇంకా మనం కిందికి వెళ్ళిపోతే, అదే 14వ వచనంలో ఇంకా కొంచెం కిందికి వెళ్ళిపోతే, మొదటిగా తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అని రాయబడింది. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఒక ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక క్రైస్తవ సంఘానికి ఈ రోజున ప్రభు అందిస్తున్నాడు. ఈ ప్రసంగాన్ని, ఈ మాటలు మీరు అనేక సందర్భాల్లో విని ఉంటారు ప్రియులారా. ఒక పరిసయ్యుడు ఉన్నాడు, ఒక సుంకరి ఉన్నాడు అని మీరు వినే ఉంటారు. కానీ ఈ రోజున అంత్య దినములలో, ఈ కడవరి దినాల్లో మనము జీవిస్తున్నాం. ప్రేమలు కనుమరుగైపోయాయి, స్వార్థం పెరిగిపోయింది, మనుషులు ధనాపేక్షలైపోతున్నారు, మనుషులు బింకములాడేవారైపోతున్నారు, మనుషులలో ఉన్నటువంటి పాపపు క్రియలు బయటికి వస్తున్నాయి, అక్రమము విస్తరించిపోతా ఉన్నది. కాబట్టి ప్రేమలు చల్లారిపోతున్నాయి. దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నటువంటి ఈ అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలాలు వస్తున్నాయి. ఎవరి వలన ఈ అపాయకరమైన కాలాలు వస్తున్నాయి? గ్రహిస్తున్నాం కదా, మనుషుల వలననే. ఆ మనుషులు ఎవరు? వాళ్ళే స్వార్థప్రియులు. వారి వలన ప్రమాదం జరుగుతుంది, అపాయకరమైన కాలాలు వస్తున్నాయి. ఆ మనుషులు ధనాపేక్షులు, వారి వలననే అపాయకరమైన కాలాలు వస్తున్నాయి, వారి వలననే ప్రమాదం జరుగుతుంది. అయితే మనకు ఒక హెచ్చరిక, ఇట్టి వారికి మీరు విముఖుడై ఉండాలి. నీవు నేను ఈరోజు ఈ వర్తమానం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా పొందుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన హెచ్చరిక ఏంటంటే, బింకములాడు వారికి నీవు నేను విముఖుడిగా ఉండాలి. ఇక్కడ ప్రార్థన చేయటానికి వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ప్రియులారా, తన మనస్సును దేవుని సన్నిధిలో కృమ్మరించడానికి ప్రయత్నించినప్పుడు, మొదటివాడు పరిసయ్యుడు నీతిమంతుడిగా ఎంచబడలేదు. కారణం ఏంటంటే ఆయన బింకములాడుతున్నాడు. దేవుని సన్నిధిలో సింహాసనం ఎదుటకు వచ్చినప్పటికీ కూడా బింకములాడే స్వభావాన్ని విడిచిపెట్టలేదు. ఇంకొక అధికారం చూద్దామా? అదే లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఒక అధికారి వచ్చి అంటాడు, ప్రభువా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? ప్రభు ఒక మాట స్పష్టంగా చెప్పాడు, ఆజ్ఞలు పాటించమన్నాడు, అన్ని పాటిస్తున్నానన్నాడు. తర్వాత వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం, ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావా? నేను పాటిస్తున్నాను ప్రభువా. అయితే నీకొకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆయన ధనవంతుడు కాబట్టి ఆ మాటలకు మిగుల వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఆ మాటలకు మిగుల వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. బింకములాడేవాడు, అయ్యా నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను, నేను పరిశుద్ధంగానే ఉంటున్నాను, ఇంకా నేనేం చేయాలి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే? ప్రభు అన్నాడు, నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఏదైతే నీకు అడ్డుగా ఉన్నదో ఆ ధనముని నువ్వు విడిచిపెట్టేసి, ఆస్తిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటే. ఈయన బింకములాడేవాడు కాబట్టి ఆ మాటలకు వ్యసనపడి ధనవంతుడు వెళ్ళిపోయాడు తిరిగి. చూసారా అండి, అక్కడ పరిసయ్యుడు బింకములాడుతున్నాడు, ఇక్కడ ఒక ధనవంతుడు లేదా అధికారి కూడా బింకములాడుతున్నాడు. బింకములాడటం అనేది
ఒక వ్యక్తి తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం, గొప్పగా మాట్లాడుకోవడం, అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, ఆస్తిపాస్తుల్ని బట్టి, కుటుంబ బలగాలను బట్టి, హోదాను బట్టి, అధికారాన్ని బట్టి గర్వించిపోయి తన గురించి తాను గొప్పగా మాట్లాడుకుంటాడు, తన గురించి తాను పొగుడుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోతే మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనములో చూసినప్పుడు ఇదే మాట ఈ ధనవంతులను ఉద్దేశించి రాయబడింది. ధనవంతులు ఎలాంటి వారు, వారికి ఏం ప్రమాదం జరుగుతోందో మనం చూద్దామా. 23వ వచనం, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా అండి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించటం అనేది అసంభవము. అక్కడ అదే జరిగింది. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 18వ వచనములో కనిపించినటువంటి ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశ ఉన్నది, కానీ తనకున్నటువంటి ధనమును విడిచిపెట్టడానికి మనసు సంసిద్ధముగా లేదు. బింకము అనే స్వభావం ఆయనలో ఉన్నది. బింకములాడటం అనేది ఆయనకు ఒక స్వభావ క్రియగా మారిపోయింది ప్రియులారా. అందుకని మనం గ్రహించాలి, అంత్య దినములలో ఇలాంటి వారి వలననే అపాయము జరుగుతూ ఉన్నది. కాబట్టి మనము మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, మన యొక్క విశ్వాసమును కాపాడుకోవాలి, మన యొక్క నీతి క్రియలు ఎలాంటివో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ మనము చూసినట్లయితే 16వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలని అడుగుతున్నాడు. ఏ మంచి కార్యం చేస్తావు? ఇంక నువ్వు ఆజ్ఞలు పాటించు. అన్నిటిని పాటిస్తున్నానయ్యా, దశమ భాగము చెల్లిస్తున్నానయ్యా, ఇంకా నేను ఏ మంచి కార్యము చేయాలి? నీ పాపాలు విడిచిపెట్టాలి, నీ బలహీనతల్ని విడిచిపెట్టాలి, నీ వ్యసనమును విడిచిపెట్టాలి, నీలో ఉన్నటువంటి బింకములాడుట అనే స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు నిన్ను నీవు తగ్గించుకోవాలి. క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు తగ్గించుకొని జీవించాలి. దేనిని బట్టి నువ్వు గర్వించకూడదు, దేనిని బట్టి నీవు అహంకార మనసు కలిగి ఉండకూడదు. అది దేవుని చిత్తాన్ని జరిగించదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఈ బింకములాడేవారు మొదట్లో తమ గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా గొప్పగా చెప్పుకుంటారు, పొగుడుకుంటారు. అది అలవాటుగా మారిపోయి రాను రాను వారిని అహంకారులుగా మార్చేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విను. బింకములాడటము అనే అలవాటు ఒక్కసారి మనము కలిగి ఉంటే అది అలవాటుగా మారిపోయి రాను రాను మనల్ని అహంకారులుగా చేస్తుంది, మనల్ని గర్వాంధులుగా చేస్తుంది, చివరకు ఎంతకు వినని మూర్ఖులుగా తయారు చేస్తుంది. చూసారండి, మొదట్లో బాగానే ఉంటుంది. లేనిది ఉన్నట్టుగా చెప్పుకుంటాం, ఉన్నది లేనట్టుగా చెప్పుకుంటాం, పొగుడుకుంటాం, మనల్ని మనమే ఇతరుల చేత మెప్పు పొందుకోవాలని గొప్పగా చెప్పుకుంటాం, మనల్ని మనమే పొగిడించుకుంటాం, మనల్ని మనమే పొగుడుతుంటాం. ఇది క్రమేణా ఇది అలవాటుగా మారిపోయి క్రమేణా ఒక ప్రమాదం ఏంటంటే అహంకారిగా మారిపోతావు, గర్విగా మారిపోతావు, గర్వాంధుడిగా మారిపోతావు, తర్వాత మూర్ఖుడిగా మారిపోతావు. ఎంత చెప్పినా వినని మూర్ఖుడిగా నువ్వు మారిపోతావు. అందుకే బింకములాడేవారు బహుభయంకరమైనటువంటి పరిస్థితిని చూస్తారు. ఈ బింకములాడేదానికి, లేనిది ఉన్నట్టుగా చెప్పుకునే దానికి, వాస్తవానికి ఆస్తి లేదు కానీ ఆస్తి ఉంది, నాకు చదువు ఉంది, హోదా ఉంది, ఉద్యోగం ఉంది, అధికారం ఉంది, లేదు కానీ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నావు. అది చూయించుకోవడానికి, అప్పులు చేయటానికైనా నువ్వు వెనుదిరగవు. సరదాల కోసం, సరదాగా బ్రతకటానికి, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయటానికి, చూపించటానికి, పొగిడించబడడానికై అప్పులు చేయటానికి కూడా ఈ బింకములాడేవారు వెనుదిరగరు. అందరూ ఇలాగా ఉన్నారు, అందరూ పై స్థాయిలో ఉన్నారు, నేనెందుకు అని నామోషిగా ఆలోచించి కొన్ని సందర్భాల్లో స్థితికి మించినటువంటి జీవితాన్ని గడపటానికై భవిష్యత్తును నరకంగా మార్చుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. వారే బింకములాడువారు. కలిగిన దాంట్లో సమృద్ధిగా ఉండాలి. నీకు కలిగిన దానిని బట్టి నువ్వు దీవించబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నువ్వు కలిగిన దానిని బట్టి తృప్తిపరచబడకుండా, దీవించబడకుండా, సమృద్ధిని బట్టి తృప్తిపరచబడకుండా, లేని దాని కోసము ప్రాకులాడి
అప్పులు చేసి సరదాలకు అలవాటు పడిపోయి బింకములు ఆడటం అనేది స్వభావముగా మార్చుకొని తర్వాత గర్విగా మారిపోయి అహంకారంగా మారిపోయి మూర్ఖునిగా మారిపోతే నీ జీవితము నరకంగా మారిపోతుంది. అప్పుల పాలైపోతావు, కష్టాల పాలైపోతావు, నష్టాల పాలైపోతావు, భక్తిలో పడిపోతావు, విశ్వాసంలో దిగజారిపోతావు, ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడతావు. ఇదే ఈ కార్యక్రమం యొక్క హెచ్చరిక. అందుకని బింకములాడువాడికి మనము విముఖులుగా ఉండాలి. ఒకవేళ ఆ అలవాటే మనలో ఉన్నట్లయితే, చూసారా లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో కనిపిస్తున్నట్లుగా అలాంటి అలవాటే మనలో ఉన్నట్లయితే అది మనము విడిచిపెట్టాలి. దీనంతటికి కారణం ఎవరో చూద్దామా? కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుంటే, యెహోవా ఇచ్చకములాడు పెదవుల అన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. చూసారండి, బింకములాడు నాలుకలన్నిటినీ ఆయన కోసివేస్తాడు. నీలో బింకములాడే స్వభావం ఉన్నట్లయితే, బింకములాడే నాలుక ఉన్నట్లయితే, ఈ కార్యక్రమము ద్వారా ఈ వర్తమానము వింటున్నటువంటి నీవు దీవించబడి ఆ బింకములాడే నాలుక కోయబడి నూతనమైనటువంటి నాలుక, దేవుణ్ణి మహిమపరిచే నాలుక, తన్ను తాను తగ్గించుకునే నాలుక దేవుడు నీకు దయచేయునుగాక. ఏంటండి? నాలుకయే బింకములాడటానికి కారణమవుతుంది. యాకోబు పత్రిక చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 5-6 వచనాలు మనము చూసుకున్నట్లయితే అక్కడ నాలుక గురించి రాయబడింది. అలాగునే నాలుక కూడా చిన్న అవయవం అయినను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక ఏంటండి? నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగచేయును. ఈ బింకములాడే వారి స్వభావం క్రైస్తవ సంఘానికి, క్రైస్తవునికి ప్రమాదకరము. ఈ నాలుక మిగతా శరీరములో ఉన్న అవయవాలన్నిటినీ కూడా పాడు చేస్తుంది, మాలిన్యము కలుగు చేస్తుంది, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఈ నాలుక చిన్న అవయమే. పెద్దవాళ్ళు అంటుంటారు, మనకు ఒక సామెత, ఒక నానుడి, నరము లేని నాలుక అని అంటుంటారు. ఈ నరము లేని నాలుక ద్వారానే బింకములాడే స్వభావము వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో బింకములాడటం అనే స్వభావం ఉన్నదేమో విడిచిపెట్టు. బింకములాడే వారిని నువ్వు చూస్తున్నావేమో, గ్రహిస్తున్నావేమో, నువ్వు కనుగొంటున్నావేమో, నీ ప్రక్కనే ఉన్నారేమో చూడు. అట్టి వారికి నీవు విముఖుడుగా ఉండు. 2వ పేతురు 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ పేతురు, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరల్పు కొనుచున్నారు. చూసారండి, వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచున్నారంట. ఎవరు వీరు? బింకములాడేవారు. ఈ బింకములాడేవారు వ్యర్థపు మాటలు మాట్లాడుతున్నారు, శరీర సంబంధమైనటువంటి దురాలోచనల చేత ఉన్నారు, తప్పుడు మార్గము నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. ఈ యొక్క నాలుక అగ్నియే, పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యమును కలుగ చేస్తుంది. ఈ నాలుక ద్వారా బింకములాడేవారు ఏం చేస్తున్నారు? డంబపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాట మనము 2వ పేతురు 2వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనిస్తున్నాం. అవును కదా, డంబపు మాటలు మాట్లాడడము నీకు తగదు. డంబపు మాటలు మాట్లాడేవారు బింకములాడువారే. వీరు ప్రమాదాన్ని తీసుకొని వస్తున్నారు. యాకోబు మరి చక్కటి మాట మనకి ఈ మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం కీర్తనల గ్రంథంలో చూసినప్పుడు ఈ బింకములాడేవారు 52వ అధ్యాయము 1వ వచనం, శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? చూసారా అండి, అతిశయపడటము బింకములాడటమే. అతిశయిస్తున్నాడు. ఒక ధనవంతుడు దేవుడి దగ్గరికి వచ్చి అతిశయిస్తున్నాడు. అయ్యా, నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలు పాటిస్తున్నావా? పాటిస్తున్నానయ్యా.
దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? జరిగిస్తున్నానయ్యా, చాలా భక్తిగా ఉంటున్నానయ్యా. అయితే నీ ఆస్తిని అమ్మిరా, నన్ను వెంబడించు. అతిశయపడినటువంటి వాడు ఆస్తి విషయానికి వచ్చినప్పుడు వ్యసనపడి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చూసారా? చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? కొంతమంది చేసిన కీడును బట్టి అతిశయపడుతుంటారు. ప్రాయశ్చిత్త పడవలసిన వారు, పశ్చాత్తాప పడవలసిన వారు చేసిన కీడును బట్టి అతిశయపడుతున్నారు. ప్రియులారా, ఈరోజు మన పాపములను బట్టి మనం గర్విస్తున్నామేమో. నాలో ఏ పాపము లేదు, నేను మంచివాడిని, ఎన్నో సంవత్సరాలుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుని వెంబడిస్తున్నాను, దేవుని సన్నిధిలో ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను అని అనుకుంటున్నామేమో. ప్రాయశ్చిత్త పడాలి, పాపాలు ఒప్పుకోవాలి, తగ్గించుకోవాలి. ఏం జరిగింది? పరిసయ్యుని విషయంలో ఇతరులను చూసి పోల్చుకుంటున్నాడు. ఇతరుల వల్లే నేను ఉండట్లేదు, నేను పాపాత్ముడను కాను, పైగా 2 మార్లు వారానికి ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, ఎంతో పరిశుద్ధంగా జీవిస్తున్నాను, అన్యాయము చేయట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, వ్యభిచారము చేయట్లేదు అంటున్నాడు. అతిశయపడుతున్నాడు. కానీ అతిశయపడినటువంటి ఆయన నీతిమంతుడిగా తీర్చబడలేదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. యోబు భక్తుడు అంటాడు కదా, యోబు భక్తుడు 5వ అధ్యాయము 21వ వచనములో ఈ మాట రాస్తూ ఉన్నాడు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటివేయును. చూసారా? ఇక్కడ మనం గమనించినట్లయితే నోటి మాటల చేత కలుగు నొప్పి, నాలుక అగ్నియే, అవయవములలో ఉంచబడిన చిన్న ఒక భాగమైనప్పటికీ అది సర్వ శరీరానికి మలినము కలుగు చేస్తూ ఉంది. నాలుక ద్వారా, నోటి మాటల ద్వారా నొప్పి కలుగుతూ ఉంది, గాయపరిచే మాటలు. అయినప్పటికీ అది తగులకుండా దేవుడు నిన్ను చాటు చేస్తాడని. ఇక్కడ మనం గమనిస్తే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను కాపాడుతాడని వాక్యంలో రాయబడింది. మళ్ళీ మనము 2వ తిమోతి 3వ అధ్యాయము 2వ వచనానికి మనం వచ్చినట్లయితే, బింకములాడువారు, ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వీరి వలననే వస్తాయి, బింకములాడేవారు. మళ్ళీ మనము ఈ యొక్క 3వ అధ్యాయము 5వ వచనం ఆఖరి భాగంలోనికి వస్తే, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రియ దైవజనమా, ఇట్టి బింకములాడే వారికి నీవు నేను విముఖుడిగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉండగా మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం. ఆ బింకములాడే స్వభావాన్ని విడిచిపోదాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండినట్లుగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవ, మహోన్నతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి, అది మనుషుల వలననే. ఏలయనగా మనుషులు బింకములాడేవారు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని మీరు చక్కటి హెచ్చరికను మాకు తెలియపరిచినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాలో బింకములాడటం అనే స్వభావం ఉన్నదేమో, విడిచిపెట్టడానికి మీ కృప దయచేయండి. బింకములు ఆడే వారికి విముఖులుగా ఉండడానికి మీ కృప దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించండి. వారి ప్రార్థన అవసరతలను, అక్కర్లను మీరు తీర్చండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అన్న మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.